తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. వేలాది మంది చేసిన త్యాగాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఆయన అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారుల అంశాన్ని ఒక ప్రామాణిక విధానంలో పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కృషి చేస్తానని కోదండరాం హామీనిచ్చారు. కార్లని గుర్తించడానికి ప్రభుత్వం కమిటీ వేయటం వల్ల తెలంగాణ వ్యాపితంగా కూడా ఉద్యమకారుల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు పాత జేఏసీల ఆధ్వర్యంలో మళ్ళీ సమావేశం అవుతున్నారు, కళాకారులు కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎట్లా గుర్తింపు ప్రక్రియ జరగాలి అనే విషయం మీద చర్చించుకొని వాళ్ళు కాగితాలు తయారు చేసుకుంటున్నారు, సాక్ష్యాలు వెతుక్కుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి కొంత అనుమానాలు కూడా ఇవాళ సమావేశం ఆ ప్రక్రియలో భాగమే ఇవాళ ఈ మహబాద్లో జరిగినటువంటి ఈ సమావేశం. ఇవాళ చాలా స్పష్టంగా అందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. కమిటీ వల్ల జాప్యం అవుతుందేమో అనే ఒక అనుమానం. అందరికీ కూడా ఒక హామీ ఏమిస్తున్నామంటే ఇవాళ వచ్చినటువంటి అనుమానాలు, భయాలు కమిటీ ముందు పెట్టి వాటిని నివృత్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఉద్యమకారులను గుర్తించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. అది ప్రజాస్వామిక పద్ధతుల్లో జరగాలంటే కమిటీ అవసరమైంది. ఉద్యమకారు